నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియో ప్యూర్ నాన్ పొలిటికల్ వీడియో. లీగల్ అవేర్‌నెస్, లీగల్ కేస్ లాస్, ఇటీవల జరిగినటువంటి జడ్జి గారి కామెంట్స్, ఈ అంశాల మీద, ఈ జరిగిన రియల్ సంఘటన మీద నేను లీగల్‌గా విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. లీగల్ నాలెడ్జ్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, అవేర్‌నెస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. గంగానది పడవలో చికెన్ బిర్యానీ తిన్నందుకు 14 మందిని అరెస్ట్ చేసి 3 నెలలు జైల్లో పెట్టడం రాజ్యాంగబద్ధమేనా? అసలు ఏ చట్టం చెప్పింది ఇది నేరమని? ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్ జస్టిస్ ఉజ్జల్ భూయన్ ఈ వ్యవస్థను ఉద్దేశించి ఆయన అడిగినటువంటి ప్రశ్న జూలై 25, 2026న భోపాల్లో నేషనల్ లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనివర్సిటీ వేదికగా జరిగినటువంటి 4th జస్టిస్ జిపి సింగ్ మెమోరియల్ లెక్చర్లో ప్రసంగిస్తూ జస్టిస్ భోయన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రొఫెషనల్గా కొంత తీవ్రమైన ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛ వర్సెస్ మత విశ్వాసాలు, ఆర్టికల్ 21 రైట్ టు చాయిస్ వర్సెస్ పోలీసుల అధికార పరిధి, లాటిన్ న్యాయ సూత్రం నుల్లా పోయినా సినే లెగే ఈ విధానాన్ని ఎలా మలుపు తిప్పుతుంది? ఈరోజు ఈ వీడియోలో ఈ సంఘటనని లీగల్గా, ఒక రీసెర్చ్గా, లాజికల్గా, టెక్నికల్గా, ఎడ్యుకేషనల్గా, రకరకాల కోణాల్లో అసలు విషయాన్ని విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు చూసినట్టయితే కొంత అవేర్నెస్ కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక వార్త కాదు, ఒక పౌర హక్కుల మనుగడకు సంబంధించినటువంటి ప్రశ్న. ఇక ఫస్ట్ అసలు ఇది ఏంటి, విషయం ఏంటి, అసలు గ్రౌండ్ ఇన్సిడెంట్ ఏంటి అనేది ఆలోచిస్తే అసలు గర్భగుడిలో ఏం జరిగింది, ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకుందాం. మార్చ్ 2026లో రంజాన్ మాసం సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని వారణాసి, అంటే కాశీ అని కూడా అంటారు, ఆ కాశీ దగ్గర గంగానదిలో ప్రయాణిస్తున్నటువంటి ఒక పడవలో కొంతమంది వ్యక్తులు ఇఫ్తార్ సమయంలో చికెన్ బిర్యానీ తిన్నారు పడవలో గంగానదిలో. దీన్ని యథావిధిగా మనం ఏదన్నా ఒక జరుగుతుండే వెంటనే వీడియో తీస్తాం కదా, కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తీవ్రమైన నిరసనలు వ్యక్తమయ్యాయి. వెంటనే వారణాసి పోలీసులు రంగంలో దిగారు. గంగానది పవిత్రతను దెబ్బతీశారు, మత భావాలు గాయపరిచారంటూ బిఎన్ఎస్ సెక్షన్ 298, సెక్షన్ 299, అంటే పాత ఐపీసీ సెక్షన్ 295A, ఈ సెక్షన్ల కింద కేసు పెట్టారు. నీటి కాలుష్య నివారణ మరియు పబ్లిక్ న్యూసెన్స్ కింద 14 మందిని అరెస్ట్ చేసి ఏకంగా 3 months 3 నెలల పాటు బెయిల్ రాకుండా జైల్లో పెట్టారు. ఇది సంఘటన. ఈ ఘటన పైనే జస్టిస్ భూయన్ ఇటీవల విరుచుకుపడ్డారు. చికెన్ తినటం భారతదేశంలో ఏ చట్ట ప్రకారం నేరం కాదు, ఫస్ట్ పాయింట్. మరి చట్టంలో లేని దానికి 14 మందిని అరెస్ట్ చేసి 3 నెలలు జైల్లో ఉంచటం అనేది పౌర స్వేచ్ఛకు దారుణంగా అణచివేయటం అని ఆయన అన్నారు. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండ్ కేస్ లాస్ ఒకసారి చూసినట్టయితే లాటిన్లో ఒకటి అంటారు, నుల్లా పోయినా సినే సిగా అని, అంటే క్రిమినల్ జ్యుడిషియక్షన్లో ప్రకారం చట్టంలో లేనిది ఏ శిక్ష ఉండకూడదు, నో పనిష్మెంట్ వితౌట్ లా. దాని మీనింగ్ అంటే చట్టంలో ఫలానా చోట ఫుడ్ తినటం నేరం అని ముందుగానే ఉంటే పోలీసులు అరెస్టు చేయగలడు. ఆర్టికల్ 20 Clause 1 అంటే ఎక్స్‌పోర్ట్ ఫ్యాక్ట్ ఆఫ్ లా ఏంటంటే మన రాజ్యాంగం పౌరుడికి ఇస్తున్నటువంటి రక్షణ కవచం ఇది. ఒక పని చేసినంత మాత్రాన ఆ పని నేరం కాకపోతే సమాజం లేదా పోలీసులు దాన్ని నేరంగా ముద్ర వేయలేరు. అయితే ఇందులో పుట్టుస్వామి జడ్జిమెంట్ ఒకటి ఉంది 2017. దాంతోపాటుగా ఆర్టికల్ 21
సుప్రీంకోర్టు పుట్టస్వామి ల్యాండ్మార్క్ కేసులో స్పష్టంగా ఏం చెప్పిందంటే, కేసు లా ఒకటి ఉంది, దీనికి కనెక్టెడ్ అది. రైట్ టు ప్రైవసీ మరియు ఆహారపు అలవాట్లు అంటే రైట్ టు ఫుడ్ అండ్ చాయిస్ అనేవి ఆర్టికల్ 21 కింద పౌరుడి ప్రాథమిక హక్కు అనేది అక్కడ కేసులా జడ్జిమెంట్. మేనకా గాంధీ కేసు 1978. ఈ కేసులో కోర్టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని చెప్పింది. అంటే పౌరుడి స్వేచ్ఛను హరించాలంటే చట్టపరమైన న్యాయపరమైన ప్రక్రియ ఉండాలి తప్ప అధికారుల వ్యక్తిగత ఆలోచనలు లేదా పట్టుబట్టాలకు కుదరదు అని చెప్పారు. ఇంకొక అంశం ఏంటంటే టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రీజనింగ్, ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్, అధికారుల పరిధిని దాటడం అనేది కూడా మనం చూడాలి. స్థానిక పోలీసులు లేదా అధికారులు కొన్నిసార్లు మున్సిపల్ బైలాస్ లేదా నోటిఫికేషన్స్ జారీ చేస్తారు. కానీ గుర్తుంచుకోండి, ఏ ప్రభుత్వ సర్క్యులర్ కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కును అధిగమించలేరు. ఆర్టికల్ 13 రాజ్యాంగం దాన్ని ఇంకా ఓవర్కమ్ చేయడానికి లేదు. బిఎన్ఎస్ సెక్షన్ 298, సెక్షన్ 299 చట్టాన్ని దుర్వినియోగం కింద మనం ఆలోచించినట్టయితే మత భావాలను కావాలని దెబ్బతీయటం, డెలిబరేట్ అండ్ మలషియస్ ఇంటెన్షన్ వేరు, ఒక వ్యక్తి తన ఆహారం తాను తినటం వేరు. ఈ రెండిటికి ఒకే ఘాటున కట్టవేయలేం. ఇది గమనించాల్సినటువంటి అంశం. ఇక రూల్ ఆఫ్ లా, శాసనబద్ధమైన పాలన. ఈ రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడితే దేశం అధికారుల లేదా ప్రజా సమూహాల భావోద్వేగాల ప్రకారం నడవకూడదు. రూల్ ఆఫ్ లా ప్రకారం మాత్రమే నడవాలి. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ వర్సెస్ పాపులర్ మొరాలిటీ. అంటే పాపులర్ మొరాలిటీ అంటే సమాజపు నైతికత. సమాజంలో ఒక వర్గం లేదా మెజారిటీ ప్రజలు ఫలానా పవిత్ర స్థలంలో ఇది తినకూడదు అని నమ్మవచ్చు. దానికి సాంప్రదాయ గౌరవం ఉంటుంది. ఎస్, వి రెస్పెక్ట్ దట్. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే రాజ్యాంగ నైతికత. ఇది ఒక పాయింట్ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టుగా దేశం నడవాల్సింది పాపులర్ మొరాలిటీతో కాదు, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీతో. మెజారిటీ భావాలకు భిన్నంగా ఉన్న పౌరుడి స్వేచ్ఛను కాపాడటమే రాజ్యాంగ నైతికత. సుప్రీంకోర్టు ఇక్కడ స్పష్టమైనటువంటి హెచ్చరిక చేసింది. పోలీసులు లేదా ఆఫీసర్స్, అధికారులు మోరల్ పోలీసింగ్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. మోరల్ పోలీసింగ్ చేసే అధికారులుగా మారకూడదు అనేది ఈ మొత్తం డేటా. అయితే ఇప్పుడు కంక్లూషన్ నేనేమంటా అంటే, జస్టిస్ ఉజ్జల్ భోయన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కేవలం బిర్యానీ కేసు గురించి మాత్రమే కాదు, చట్టంలో లేని నిబంధనలతో పౌరుల స్వేచ్ఛను హరించలేరు అని రాజ్యాంగం ఇస్తున్నటువంటి రక్షణ కవచం. పవిత్ర స్థలాల పవిత్రతను గౌరవించటం పౌరులుగా ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. ఎస్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయటం ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఈ సారాంశం ఇది. మరి ఇందులో జరిగిన ఘటనని లీగల్ ఫ్రేమ్వర్క్లో సబ్జెక్ట్ ఓరియంటెడ్ విశ్లేషణ చేసే ప్రయత్నం నేను చేశాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు రాజ్యాంగం కల్పించిన పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఉండాలా, ఏంటి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి అనేది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని లీగల్, పొలిటికల్, రకరకాల అనాలిసిస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.